హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన ఛానల్లో ఇడియాప్పం ఎలా చేయాలో చూద్దాం. అందుకోసం 2 కప్పుల బియ్యం పిండి, తగినంత ఉప్పు, నూనె పోసుకుని వేడి నీళ్ళు పోసుకుని బాగా ముద్దలా కలిపి పెట్టుకోండి. మురుకుల తవ్వలో సన్నటి సిల్లులుండే ప్లేటుని తీసుకుని ఇలా సెట్ చేసుకోండి. అందులో కొంచెం నూనె పోసుకుని అప్లై చేసుకుని కలిపి పెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమంని బాగా స్టఫ్ చేసుకోండి. స్టఫ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మురుకుల తవ్వని బాగా ఫిక్స్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడు ఇడ్లీలు దోశలేనా అని అనకుండా కొంచెం ఇష్టంగా తింటారు. ఇలా ఇడ్లీ పాత్రకి నూనె రాసుకుని వేడయ్యాక అందులో పెట్టుకుని ఇలా వీడియోలో చూపించినట్లు చేసుకోండి. ఇలా మొత్తం అంతా చేసుకోండి. నేను మధ్యలో ప్లేట్ పెట్టకుండా పై ప్లేట్ పెడుతున్నాను, ఒకటికొకటి అతుక్కుంటుందని. ఇలా మొత్తం అంతా చేసుకుని 15 మినిట్స్ ఉడికించుకోండి. ఇడ్లీని ఎలాగైతే ఉడికించుకుంటారో అలాగే 15 మినిట్స్ ఉడికించుకోండి. ఈ లోపల టెంకాయ పాలు కోసం టెంకాయని బాగా గ్రైండ్ చేసుకుని టెంకాయ పాలంతా సపరేట్ చేసి పెట్టుకున్నాం. ఇందులో 2 స్పూన్లు చక్కెర వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ లోపల ఉడికిపోయిందా లేదా చెక్ చేసుకుని ఇలా చేతికి ఎత్తుకుంటే మన చేతికి అంటకుండా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. అలా అయినప్పుడు తీసి సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీ అయిన రెసిపీ. వేడిగా ఉన్నప్పుడే తినండి. చల్లారే కొద్దీ కాస్త డ్రైగా అనిపిస్తుంది. దీనిపైన కొంచెం చక్కెర వేసుకుని రెడీ చేసుకున్న టెంకాయ పాలను వేసుకుని నేను కోకోనట్ చట్నీతో సర్వ్ చేశాను. మీకు నచ్చిన చట్నీతో ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.